హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంట కదా, నిన్ను చూస్తే నాకు ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. కాపరేటివ్ సోబులైట్ సాంగ్ మ్యూట్లో పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నా లింక్స్ ద్వారా మీరు నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్ళిపోతే కనుక మీకు బీట్ మార్క్ మరియు సేక్ ఎఫెక్ట్, అలాగే ఒక ఫాంట్ లింక్, అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ లైట్ పిఎన్జీ అనేది ఇచ్చుంటాను. అదైతే డౌన్లోడ్ చేసుకుని ఎలక్ట్రోమోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడైతే మీరు ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, నేనైతే మీకు డౌన్లోడ్ లింక్ ఇస్తానని చెప్పాను కదా. సో ఇది ఆల్రెడీ మీకు మొన్న ఒక వీడియోలో ఇచ్చుంటాను నేను ఈ పిఎన్జీ లింక్ అనేది. సో ఇదైతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే మీ దగ్గర పర్లేదు, లేదంటే డౌన్లోడ్ చేసుకుని కింద అయితే మీకు డౌన్లోడ్ లింక్ అయితే నేను ఇస్తాను. సో ఇది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇదైతే మనము టెక్స్ట్లు అయితే ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా యాడ్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఇప్పుడు దీన్ని మనము సాంగ్ పైన యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోండి, సాంగ్ పైన యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఇక్కడ 7.12 మిల్లీ సెకండ్ దగ్గర ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఎవరు ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోస్ అయితే ఒక 7 ఫొటోస్ అయితే మీకు సరిపోతుంది. చూసుకొని ఇక్కడైతే నేను రజనీకాంత్ సార్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఎడిటింగ్కి. మీరు ఎవరి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నేనైతే రజనీకాంత్ సార్ ఫొటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కమిషన్ మీద క్లిక్ చేసుకునే విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటోని కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కమిషన్ మీద క్లిక్ చేసుకునే విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సో ఇప్పటికైతే 2 ఫొటోస్ యాడ్ చేసుకున్నాం, ఇంకొక 5 ఫొటోస్ అయితే సరిపోతుంది. సో ఎక్కువ ఫొటోస్ కూడా ఏమి యూజ్ అవ్వవు వీడియో ఎడిటింగ్కి. చూసుకోండి, సో ఇక్కడైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. సో ఇంకొక 2 ఫొటోస్ అయితే సరిపోతుంది మనకి ఇక్కడ. సో ఇదైంది. సో నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే ఇక్కడ చూసుకోండి. ఫొటోస్ అయితే 7 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాము. 7 ఫొటోస్ అయితే వీడియో ఎడిటింగ్ యూజ్ అవుతుంది. 7 ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ తగ్గట్టుగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసేసుకోండి. బ్యాక్ చేసేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకుని మీకు ఫస్ట్లో ఒక లేయర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఈ లేయర్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్లో అయితే మనం ఒక లైట్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఆ లైట్ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. చూసుకోండి, మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది సెకండ్ లేయర్లో. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకైతే టెక్స్ట్ ఉంటుంది కదా, బీట్ మార్క్లో ప్రతి టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, ఫస్ట్ టెక్స్ట్ క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాము. సో మళ్ళీ సెకండ్ టెక్స్ట్ని కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ థర్డ్ టెక్స్ట్ కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో చూసుకోండి, సో ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే సో మీరు కరెక్ట్ చేసుకోండి. సో నేను మ్యాక్సిమం అన్నిటికీ అయితే కరెక్ట్గానే పెట్టాను స్పెల్లింగ్లు అయితే. చూసుకోండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ అయితే ఇక్కడ వచ్చేసాము. సో మీరు ఈ విధంగా అయితే అన్ని టెక్స్ట్లకి అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి. సో చూసుకోండి, ఇక్కడైతే మనం అయిపోయింది, ఇది లాస్ట్ టెక్స్ట్. సో చూసుకోండి, ఇక్కడైతే మనం అన్ని టెక్స్ట్లకి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు చూసుకోండి మనకి ఇక్కడ 2 ఫొటోస్ ఉంటుంది. సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే చూసుకోండి మనకి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, సో ఫస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. సో సారీ ఒకసారి బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకుని సో పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే ఏం చేయొద్దు. ఒకసారి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఫోటో ఏదైతే ఉంది కదా, సో దీనికైతే మీరు కాపీ ఎఫెక్ట్ చేసుకోమన్నాను. కాపీ ఎఫెక్ట్ చేసుకోవద్దు. ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కాపీ లేట్ చేసుకోండి. బ్రాకెట్లో ఇంక్లూడింగ్ స్టైల్ అని ఉంటుంది.
సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనకు ఫస్ట్ ఫోటో ఉందో మన బీట్ మార్క్లో ఆ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ ఉంది కదా, పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేసుకోండి, టైమర్ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేసుకొని తర్వాత పేస్ట్ స్టైల్ చేసుకోండి. సో సారీ ఓకే, సెట్ అయిపోయింది. సో ఒక్క నిమిషం, సో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ చేసుకొని మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు లాస్ట్ ఫోటో ఉంటుంది. సో లాస్ట్ ఫోటో కూడా సేమ్ అదే విధంగా లాస్ట్ ఫోటోని ఒకసారి క్లిక్ చేసుకోండి, చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఫోటోకి ఆల్రెడీ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి, చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో సింబల్ ఉంటుంది, యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. టైమర్ ఆప్షన్ ఒకవేళ మీకు ఆన్లో ఉంటే అది కూడా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా చూసుకోండి. ఫోటో సెట్ కాకపోవచ్చు, మీరు ఫింగర్స్ ఈ విధంగా జూమ్ చేసుకోండి, ఫ్రేమ్కి తగ్గట్టుగా సెట్ అయిపోతున్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇది అయింది కదా. సో మళ్ళీ దాని పక్కన ఫోటో కూడా అదే విధంగా చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని యారో సింబల్ మీద ఈసారి మీరు క్లిక్ చేయొద్దు, డైరెక్ట్గా పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకోండి. ఫోటో చూసుకోండి, సెట్ అవ్వలేదు కదా. ఇప్పుడు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కమిషన్ మీద క్లిక్ చేసుకోండి, అప్పుడు సెట్ అయిపోతుంది ఫ్రేమ్కి తగ్గట్టుగా. సో ఇప్పుడు ఇంకో ఫోటోని కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కాదు, చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ చేసుకోండి. సో ఇక్కడైతే ఇది సెట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఫోటో, దాని పక్కన ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ చేసుకోండి. చూసుకోండి ఇక్కడ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ ఫోటో ఉంటుంది, లాస్ట్ ఫోటో కూడా అదే విధంగా 3-4 ఫొటోస్కి ఏ విధంగా అయితే చేసుకున్నామో దీనికి కూడా అదే విధంగా పేస్ట్ స్టైల్ చేసుకోండి. చూసుకోండి ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు సో ఓవరాల్గా అయితే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.